Hi everyone, good morning. సో యెస్టర్‌డే క్లాస్‌లో ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఏదన్నా ప్రాజెక్ట్‌లో రాకపోవడం అండ్ కోడింగ్ టైప్ చేయలేకపోవడం, సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకోలేకపోవడం అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యెస్టర్‌డే. ఓకే. నీకు లీలా? ఓకే. హారిక? ఆ! క్లియర్‌గానే వచ్చాయా? యెస్. ఓకే. ఓకే. ఆహ్, పద్మ గుడ్ మార్నింగ్ మ్యామ్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా యెస్టర్‌డే చెప్పిన క్లాస్‌లో? ప్రాక్టీస్ చేశారా యెస్టర్‌డే? ఓకే. ఓకే. సో ఇవాళ నేను చెప్పే టాపిక్స్ వచ్చేసి నేను టాస్క్ కూడా ఇస్తానన్నమాట. సో, ఇవాళ నేను ఇమేజెస్ గురించి, యాంకర్ ట్యాగ్ గురించి చెప్తానన్నమాట. ఈ 2 టాపిక్స్ చెప్పిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటది. చిన్న ప్రాజెక్ట్ లాగా. సో, ఆ ప్రాజెక్ట్ మీ ఓన్ చాయిస్ అన్నమాట. మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకోని చేయాలనుకుంటే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో దాన్ని ఒక వెబ్‌సైట్ లాగా క్రియేట్ చేసి ఎలా ఉంటదనేసి మీ అజంప్షన్ అన్నమాట. ఇప్పటివరకు నేను ఏదైతే ట్యాగ్స్ చెప్పానో, ఆ ట్యాగ్స్ బేస్ చేసుకొని మీరు క్రియేట్ చేయండి. ఓకేనా? సో, రిమైనింగ్ 2 టాపిక్స్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తదన్నమాట అసలు. ఏంటి వెబ్‌సైట్ ఎలా చేస్తారు? ఎలా ఉంటది అనేసి మొత్తం. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సో, యెస్టర్‌డే మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చూసాం. అండ్ పేరాగ్రాఫ్ ట్యాగ్ గురించి చూసాం. ప్రీ ట్యాగ్ చెప్పాను నేను. చూద్దాం ఒకసారి. ప్రీ ట్యాగ్ ప్రీ ట్యాగ్. ఓన్లీ పేరాగ్రాఫ్ అనేది చూస్తుంది. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఎప్పుడెప్పుడు మీరు ఒక్క ఫోల్డర్‌లోనే సేవ్ చేసుకుంటూ ఉండండి. నీట్‌గా ఉంటది మనకి. సో, ఎప్పుడైనా హోమ్ పేజ్ ఏదైనా సరే అజంప్షన్ చేసుకుంటూ ఉన్నారంటే, దానికి ఇండెక్స్.html ఇవ్వండి. ఇండెక్స్ పేజ్ ఇవ్వండి మీరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే హోమ్ పేజ్ ఏది అంటే అది ఇండెక్స్ పేజే అన్నమాట మనకి. ఎక్కడైనా సరే. పీహెచ్‌పీలో అయినా సరే, ఏదైనా యాంగులర్‌లో అయినా సరే, రియాక్ట్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే మనకి డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి అంటారంటే ఇండెక్స్ అనేసి అంటారు. హోమ్ అనేసి పెట్టుకున్న ఇండెక్స్ ఫైలే అన్నమాట మనకి. కానీ హోమ్ పేజ్‌ని మనం ఇండెక్స్ అంటారన్నమాట. ఇండెక్స్.html. ఓకే. ఇప్పుడు మనం హోమ్ పేజ్ మనం డిజైన్ చేసాం. పారాగ్రాఫ్ ట్యాగ్. ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ విషయంలోనే చూద్దాం. ఇప్పుడు మనకేదైనా సరే ఒక సిమిలర్‌గా ఒక పోయెమ్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. ఒక పోయెమ్స్ ఏముంటాయి? ఒక 4 లైన్స్ ఆఫ్ పోయెమ్ ఉంటది. అదే గనక 4 లైన్స్ ఆఫ్ పోయెమ్‌ని మనం ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇదొక లైన్ అనుకోండి. పోయెమ్‌లో ఒక లైన్. ఈ లైన్‌ని నేను ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇంకో లైన్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇంకో లైన్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇంకో లైన్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇది 4 లైన్స్ ఆఫ్ పోయెమ్ అన్నమాట. ఇప్పుడు ఇలా రాస్తే మనకి యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతదా ఇది? ఇలా యాస్ ఇట్ ఈస్‌గా మనకి 4 లైన్స్ అనేసి మనకి ప్రింట్ అవుతదా? స్పేసింగ్స్ ఎప్పుడైనా సరే హెచ్‌టీఎంఎల్ రిమూవ్ చేస్తదన్నమాట మనకి. సో, అందుకోసం మనకేమైతదంటే, ఈ మొత్తం ఒకటే లైన్‌లోకి అయిపోద్ది మనకి. ఒకటే సింగిల్ లైన్‌లోకి అయిపోద్ది. చూడండి. కింద ఒక సింగిల్ లైన్‌లోకి అయిపోద్ది మనకి. సో, ఇలాంటి కేస్‌లో మనం ఏం చేయొచ్చంటే, బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. బీఆర్ ట్యాగ్. బ్రేక్ అన్నమాట. లైన్ బ్రేక్ ఏదైనా సరే లైన్ బ్రేక్ చేయడానికి బీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. లైన్ బ్రేక్ అవ్వడానికి. ఒకసారి చూద్దాం మనం. చూడండి. ఇది వన్ ప్రాసెస్. అండ్ ఇంకో ప్రాసెస్ ఏందంటే, మనకి ప్రీ ట్యాగ్ అనేసి ఒకటుంది. ప్రీ ట్యాగ్. ఆ ప్రీ ట్యాగ్ ఏం చేస్తదంటే, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తది. అండ్ డిఫరెంట్ కొద్దిగా స్టైలింగ్ వస్తది మనకి. ప్రీ ట్యాగ్, పీఆర్‌ఈ ట్యాగ్ అన్నమాట. పీఆర్‌ఈ, పీఆర్‌ఈ. బ్రేక్ ట్యాగ్ లైన్ బ్రేక్ చేయడానికి. ప్రీ ట్యాగ్ నార్మల్‌గా యాస్ ఇట్ ఈస్‌గా ఉండే కంటెంట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా మనకి అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వడానికి. కానీ ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తే డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వస్తది. అండ్ స్టార్టింగ్‌లో కొద్దిగా స్పేసింగ్ కూడా వస్తది మనకి. ప్రీ ట్యాగ్ ఇలా ప్రింట్ అవుతది. ఈ ప్రీ ట్యాగ్ వాడడం వల్ల చూడండి మనకి బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసే అవసరం మనకు లేదు. ప్రీ ట్యాగ్ అనేది ఏందంటే మనకి యాస్ ఇట్ ఈస్‌గా ఉండే కంటెంట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతది. కానీ ఫాంట్ ఫ్యామిలీ మనకు చేంజ్ అయిపోద్ది. ఇది ప్రీ ట్యాగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందంటే ఇమేజెస్. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌లో మీరు చూసారు అనుకోండి. ఒక ప్రాజెక్ట్‌లో మీరు చూసారు అనేసి అనుకుంటే,
ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ లో పారాగ్రాఫ్స్ ని ప్రింట్ చేయడం మనం నేర్చుకున్నాం. హెడ్డింగ్స్ ని ఏదైనా సరే ప్రింట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇమేజెస్ ని ప్రింట్ చేయడం ఎలాగా? ఇమేజెస్ ని ఎలా ప్రింట్ చేస్తాం? ఇప్పుడు ఇమేజెస్ ప్రింట్ చేయాలంటే మన దాంట్లో ఇమేజెస్ ఉండాలి కదా! ఆ ఇమేజెస్ ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయకూడదు. మీ ఫైల్ ఎక్కడైతే ఉందో మీరు HTMLలో ఎక్కడైతే ఇమేజ్ ఫైల్ డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్‌లోనే మనకి ఇమేజెస్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఆ పాత్‌లోనే మనకి ఇమేజెస్ ఉండేట్టు చూసుకోండి. నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకొని ఇస్తాను. ఆ ఇమేజెస్ కాపీ చేసుకొని మీ ఫైల్‌లో ఏదైనా సరే ఇమేజెస్ ఉన్నా సరే మీరు అవి డిస్‌ప్లే చేయండి. లేదు అనేసి అనుకుంటే ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌కెళ్ళండి. సపోజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇమేజెస్‌కెళ్ళండి. ఇక్కడ చూడండి ఇమేజెస్ అనేసి ఉంది ఫోల్డర్. ఇమేజెస్‌లో ఏదైనా సరే మీకు నచ్చిందనుకోండి ఇమేజ్. సపోజ్ ఫోటోగ్రఫీ ఇమేజెస్ అనుకోండి. ఇమేజెస్ ఎంత అట్రాక్టివ్‌గా ఉండే ఇమేజెస్ మీరు తీసుకుంటే మీ వెబ్‌సైట్ వచ్చేసి అంత అట్రాక్టివ్‌గా ఉంటది. మన వెబ్‌సైట్ అట్రాక్టివ్‌గా ఉందంటే వన్ అండ్ ఓన్లీ ఇమేజెస్. ఇమేజెస్ వల్లనే మనకు అట్రాక్టివ్‌నెస్ వస్తది. ఇమేజ్ చూడండి మనకి బాగుంది. ఇమేజ్‌ని సేవ్ చేయాలనుకుంటున్నాం. రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాస్. సేవ్ ఇమేజ్ యాస్. కొన్ని చోట్ల మీ సెట్టింగ్స్ వల్ల ఏమైతదంటే ఇట్లా అడగదు. డైరెక్ట్‌గా సేవ్ అయిపోయింటది. ఆ సేవ్ అయ్యేది మేబీ ఉంటే డౌన్‌లోడ్స్‌లోనే ఎక్కడో దగ్గర సేవ్ అయిపోయింటది. ఇన్ కేస్ ఇలా అడిగితే ఎక్కడైనా సరే మీ పాత్ దగ్గరికెళ్ళిపోండి. మీ ఫోల్డర్ ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో ఆ ఫోల్డర్ దగ్గరికెళ్ళేసి సేవ్ చేయండి. ఆ ఫోల్డర్ దగ్గర మీరు మీ ఓన్ నేమ్స్ ఇవ్వండి. 1.jpg, 1.png ఏదైనా సరే 1 అంటే నేమ్స్ పెద్దదిగా ఉండొచ్చు. ఆ పెద్ద నేమ్స్ మీరు సేవ్ చేయొద్దండి. మీ నేమ్స్ ఎడిట్ చేసుకోండి. ఫైల్ నేమ్ వచ్చేసి 1, 2, 3, 4 షార్ట్ కట్ నేమ్స్ మీరు ఇచ్చుకోండి ఏదైనా సరే. 1 సేవ్ ఇమేజ్ యాస్. 2 నెక్స్ట్ ఏదైనా సరే మనకి ఇమేజ్ సేవ్ ఇమేజ్ యాస్. 3, 4, 5, 6, 7 సో ఇలా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సేవ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని మీ పాత్‌లోనే ఉంటాయి. మీ ప్రాజెక్ట్ పాత్‌లోనే ఉంటది. మీ ప్రాజెక్ట్ దగ్గరే ఉంటది. తరువాత నెక్స్ట్ అంటే తర్వాత చెప్పే కాన్సెప్ట్‌లో ఈ ఇమేజెస్ అన్ని ఇక్కడ పెట్టుకోకుండా ఇంకొక ఫోల్డర్‌లో సెపరేట్ చేసుకోవడం ఎలా అనేసి ఫైల్ పాత్ అనే కాన్సెప్ట్ వస్తది. ఆ ఫైల్ పాత్ అనే కాన్సెప్ట్‌లో డివైడ్ చేసి చెప్తాను. కానీ ఇప్పుడు డెఫినిట్‌గా మీరు ఏ ఫోల్డర్‌లో అయితే చేస్తున్నారో వర్క్ ఆ ఫోల్డర్‌లోనే సేవ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఇమేజెస్‌ని కొందరు ఎక్కడో సేవ్ చేస్తారు. ఫైల్ నేమ్ ఇస్తున్నా అంటారు. ఔట్‌పుట్ రాదు. అప్పుడు మనకి అది వర్కౌట్ అవ్వదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇమేజెస్‌కెళ్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇండెక్స్‌కెళ్ళాను. ఇప్పుడు మనకి ఇమేజెస్‌ని ఇవ్వాలి. ఇమేజెస్‌ని ఇవ్వాలంటే ఇక్కడ ఒక ట్యాగ్ ఏందంటే ఐఎంజీ ట్యాగ్ అన్నమాట. ఇమేజెస్ అనేది రాయకూడదు. ఐఎంజీ ట్యాగ్. ఇక్కడ మనం ఐఎన్‌జీ ట్యాగ్ పెట్టగానే మనకి ఇమేజెస్ ప్రింట్ అవ్వవు. ఇక్కడ ఇంగో టర్మ్ గురించి మీరు నేర్చుకోవాలన్నమాట. ఆ టర్మ్ ఏందంటే ఇక్కడ నేను నోట్స్ అనేసి రాస్తాను ఒకటి. నోట్స్ డాట్ టెక్స్ట్. ఈ నోట్స్‌లో అట్రిబ్యూట్స్ అన్నమాట. ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ ఏందంటే అట్రిబ్యూట్ అన్నమాట. ఈ అట్రిబ్యూట్ సింటాక్స్ ఎలా ఉంటదంటే నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వాల్యూ అనేది ఎప్పుడు డబుల్ కోట్స్‌లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసే సింటాక్స్‌లో నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది ఎక్కడ రాస్తానంటే ఓపెన్ ట్యాగ్‌లో రాస్తాం. వితిన్ ది ఓపెన్ ట్యాగ్‌లో మనం రాస్తాం. వీటి వల్ల యూజ్ ఏందంటే టు గివ్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్ అన్నమాట. అంటే ఏదైనా సరే కొద్దిగా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ ఈ అట్రిబ్యూట్స్ అనేటివి. ఓకేనా? ఒక ఓపెన్ ట్యాగ్‌లో నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. 1, 2, 3 అనేసి లిమిట్ ఏం లేదు. నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. ఒక్కొక్క అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకో అట్రిబ్యూట్ ఏమైనా రాశారనుకోండి స్పేస్ ఇచ్చేసుకొని మళ్ళీ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. మళ్ళీ ఇంకోటి రాశారనుకో స్పేస్ ఇచ్చేసుకొని నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు ఇట్లా స్పేస్ రాయకుండా ఇలా డైరెక్ట్‌గా ఇట్లా కలిపి రాశారనుకోండి అయినా వస్తది. కానీ లుకింగ్‌గా కరెక్ట్‌గా ఉండదు. ఎప్పుడైనా సరే అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ అనేది ఇవ్వండి. ఇలా ఉంటది మనకి. ఇది ఏదైనా సరే ఓపెన్ ట్యాగ్‌లో రాసామనుకోండి. సపోజ్ ఐఎన్‌జీ ట్యాగ్‌లో రాస్తున్నాం. ఐఎన్‌జీ స్పేస్ ఇలా అన్నమాట. ఐఎన్‌జీ అట్రిబ్యూట్ 1 వాల్యూ, అట్రిబ్యూట్ 2 వాల్యూ, అట్రిబ్యూట్ 3 వాల్యూ ఇలా. ఇప్పుడు మనం
ఇమేజ్ వాడే అట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఏం చేస్తదంటే ఈ ట్యాగ్ కి ఇమేజ్ ని ఇస్తాదన్నమాట. నువ్వు ఈ ఇమేజ్ ని ప్రింట్ అవ్వు అనేసి. అప్పుడు మనం ఏ ఇమేజ్ అయితే ప్రింట్ చేస్తున్నామో ఆ ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్. ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇమేజ్ నేమ్ ఏంటి మనకి? ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 6 7 అనేది మనకి ఇమేజ్ నేమ్స్. ఇక్కడ చూస్తే మనకి 1 అనేది ఇమేజ్ ఉంది అండ్ 1 అనే ఇమేజ్ ఉంది. 2 1లు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసే టైప్స్ చూడండి. జేపీజీ ఒకటి ఉంది, పిఎన్జీ ఒకటి ఉంది. జేపీజీ ఉంది, జేపీజీ ఉంది, జేపీజీ ఉంది, జేపీజీ ఉంది. ఇలా టైప్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫైల్ యొక్క టైప్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉండే టైప్ మీరు ఫైండ్ అవుట్ అంటే గుడ్డిగా ఇది నమ్మద్దండి. దీని దగ్గరికి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇమేజ్ దగ్గర వెళ్ళి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేస్తే ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఈ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఉంటుంది టైప్ ఆఫ్ ఫైల్ అనేసి. ఇక్కడ బ్రాకెట్ లో ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ ని మాత్రమే మీరు ఎక్స్టెన్షన్ గా తీసుకోవాలి. ఎక్స్టెన్షన్ ఏంది? .jpg అన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి 1 నేమ్ అనేది 1 డాట్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ. అదే గనక ఇంకో ఇమేజ్ ఉంది 1 ఉంది, దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి చూద్దాం ఒకసారి. ఇంకో ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ మళ్ళీ ఫైల్ ప్రాపర్టీస్ వెళ్తే .png ఉంది అనమాట. సే దానికి ఎక్స్టెన్షన్ పిఎన్జి. సేమ్ సెకండ్ కి జేపీజీ ఉంటుంది. సో సెకండ్ ది జేపీజీ. ఇంకా మిగతాడన్నీ అవే కావాలంటే చెక్ చేయండి. సెకండ్ ది jpg.jpg ఉంటుంది అండ్ థర్డ్ ది జేపీజీ ఉంటుంది, ఫోర్త్ ది జేపీజీ ఉంటుంది, ఫిఫ్త్ జేపీజీ ఉంటుంది. అన్ని జేపీజీ ఉంటాయి. మీకు డౌట్ గా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. అవన్నీ జేపీజీ ఇమేజెస్. అప్పుడు చూడండి మనం 3 4 5 6 7 చూడండి 7 ఇమేజెస్ నేను ఇచ్చాను. ఇలా 1 by 1 నాకు రావాలంటే దీని మీద క్లిక్ చేసి Ctrl D అని ప్రెస్ చేస్తే కాపీ పేస్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం కాపీ పేస్ట్ అని చేసుకోకుండా దీని మీద క్లిక్ చేసి Ctrl D అని ప్రెస్ చేస్తే మనకి ఆ లైన్ కాపీ పేస్ట్ అయిపోతే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ అనే వాడికి రావాల్సింది కాపీ పేస్ట్ అన్నమాట. మెయిన్ కాపీ పేస్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకునే స్పీడ్ అన్నమాట. ఇది స్పీడ్ గా ఉండాలి మనకి. ప్రోగ్రామ్ కి స్పీడ్ ఏంటంటే లాస్ట్ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేసినారు ఏం చేసినా సరే మనకు ఫైనల్ గా అవుట్పుట్ రావాలి. మీరు ఏదైనా చేసుకోండి, మనకు ఫైనల్ గా అవుట్పుట్ రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ చూస్తే మనకి రిఫ్రెష్ చేస్తున్నా, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఫిఫ్త్ ఇమేజ్, సిక్స్త్ ఇమేజ్, సెవెంత్ ఇమేజ్. 7 ఇమేజెస్ మనకి ప్రింట్ అయినాయి. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క హైట్ విడ్త్లు ఉన్నాయి. ఒక్కొక్కటి హైట్ విడ్త్లు ఉన్నాయి. సో నాకు ఈ ఇమేజెస్ అన్ని ఒకటే హైట్ ఒకటే విడ్త్ లో నాకు రావాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఎక్స్ట్రా అట్రిబ్యూట్, ఇంకో అట్రిబ్యూట్ విడ్త్ ఈక్వల్ టు విడ్త్ అనే అట్రిబ్యూట్, ఇంకో అట్రిబ్యూట్ హైట్ అనే అట్రిబ్యూట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నార్మల్ గా పిక్సెల్స్ లో ఇస్తాం యూనిట్స్ ని. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 200 పిక్సెల్ ఇస్తున్నా. ఇదే 200 పిక్సెల్, దీనికి కూడా 200 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు పిక్సెల్స్ ఎప్పుడైనా సరే అట్రిబ్యూట్ అనే కేసెస్ లో యూనిట్స్ మీరు ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా అవి పిక్సెల్స్ లాగే ట్రీట్ అవుతాయి. అన్నమాట. అదే గనక మనం పిక్సెల్స్ ఇవ్వకుండా పర్సంటేజ్ అని ఇవ్వచ్చు. 10% విడ్త్ అండ్ 10% హైట్ అనేసి ఇస్తున్నాం. పర్సంటేజ్ కూడా మనం ఇవ్వచ్చు. లేదు ఒక స్క్రీన్ టోటల్ విడ్త్ మనకు రావాలి అనేసి అనుకుంటే, టోటల్ విడ్త్ రావాలనుకుంటే విడ్త్ 100% ఇస్తే స్క్రీన్ టోటల్ విడ్త్ అవుతుంది అనమాట మనకి. హైట్ వచ్చేసి మనం ఒక 250 పిక్సెల్ ఇస్తున్నాం. టోటల్ ఇమేజ్ విడ్త్ మొత్తం అంతా రావాలి అంటే మన స్క్రీన్ మొత్తం రావాలనుకుంటే విడ్త్ 100% అనేసి ఇవ్వండి. ఓకేనా? ఇవి ఈ కేటగిరీస్ లో మనకి విడ్త్ ని హైట్ ని మనం ఇవ్వచ్చు. చూడండి ఒక్కొక్క అట్రిబ్యూట్ మధ్య ఇమేజెస్ సింగిల్ ట్యాగ్స్ అన్నమాట. సింగిల్ ట్యాగ్స్ ని ఎంటీ ట్యాగ్స్ కూడా అంటారు. ఈ ఎంటీ ట్యాగ్స్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అందుకోసం మనకి సెల్ఫ్ క్లోజ్ చేసుకోవడం గుడ్ ప్రాక్టీస్. చూడండి సెల్ఫ్ క్లోజ్ చేసుకోవడం. నిన్న నేను 2 సెట్టింగ్స్ చెప్పాను. ఇండికేటర్స్ అంటే ఇండెంట్ గైడ్ లైన్స్ అండ్ వర్డ్ ర్యాప్ అనమాట. వర్డ్ ర్యాప్ నేను తీసేశానంటే ఇక చూడండి లైన్స్ మనకి హారిజంటల్ గా వెళ్ళిపోతాయి మనకి.
మన స్క్రీన్ లో లేకుండా మన హారిజంటల్ గా వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకోసం ఈ వర్డ్ ర్యాప్ అనేసి మనం పెట్టుకుంటే మనకు మన వ్యూలోనే మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెండ్ అంటే ఇండియన్ లైన్స్ అన్నమాట, గైడ్ లైన్స్. ఇక్కడ చూస్తే మనకు చూడండి లైన్ ఉంది. ఈ లైన్ ఏంటి? బాడీకి హెడ్ కి లైన్స్ ఉన్నాయి చూడండి మనకి. ఈ లైన్స్ ఇండికేషన్స్ అన్నమాట. ఎక్కడ ఈ హెడ్ ఉంది, ఎక్కడ బాడీ ఉంది, ఎక్కడ ఏ ట్యాగ్ ఉంది అనేసి. ఈ హెడ్ ఈ బాడీ ఎక్కడైతే స్టార్ట్ ఉందో ఎండింగ్ ట్యాగ్ వరకు వెళ్ళిపోద్ది. అదే గనక ఇక్కడ హెడ్ ఎక్కడైతే స్టార్ట్ ఉందో అక్కడ వరకు వెళ్ళిపోద్ది అన్నమాట మనకి. ఇది తీసేసాం అనుకోండి, ఈ లైన్స్ కనపడవు చూడండి మనకి. ఈ లైన్స్ కనపడవు. అందుకోసమే ఈ లైన్స్ వల్ల మనకి ఏంటంటే ఏది ఎక్కడ ఈ ట్యాగ్ ఎక్కడుంది, ఈ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఏంటనేసి మనకి ఇట్లా గైడ్ లైన్స్ వస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం ఇవి. ఇవన్నీ ఇన్‌పుట్ ఎంఈఎస్ ట్యాగ్స్ వచ్చేసి సింగిల్ ట్యాగ్స్. దానికంటూ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. లాస్ట్‌లో సెల్ఫ్ క్లోజ్ చేసుకోండి. గుడ్ ప్రాక్టీస్ అది. ఒక ప్రొఫెషనల్ స్కిల్‌కి ఉండాల్సిన స్కిల్ అన్నమాట అది. రిఫ్రెష్. చూడండి. ఈ ఇమేజ్‌కి నేను 200 విడ్త్, 200 హైట్, 200 విడ్త్, 200 హైట్. దీనికొచ్చేసి 10 పిక్సెల్ విడ్త్, 10 పిక్సెల్ హైట్ అనేసి ఇచ్చాను నేను. 10%. నెక్స్ట్ దానికి 100% విడ్త్, 250 పిక్సెల్ హైట్ అన్నమాట. చూడండి మనకి స్క్రీన్ మొత్తం వచ్చింది. మళ్ళీ 200 విడ్త్, 200 హైట్, 200 విడ్త్, 200 హైట్, 200 విడ్త్, 200 హైట్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక బ్యానర్ ఇమేజ్ ఎక్కడుంటది నార్మల్‌గా? ఎక్కడైనా సరే స్క్రీన్ ఒక పేజ్ స్టార్టింగ్‌లో మనకి బ్యానర్ ఇమేజ్ అనేసి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చూడండి మనకి ఇది కనపడలేదు. ఏదో కరెక్షన్. ఇంకో వేరే పేజ్‌లో ఓపెన్ చేసి చూద్దాం. మీకు తెలుస్తది. మీ దాంట్లో ఐలాండర్ టీసీఎస్ అనేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు కాదు, నార్మల్‌గా ఓపెన్ చేసుకుంటే మీకు ఎక్కడైనా సరే మనకి వ్యూ ఎలా ఉంటదంటే చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్‌లో స్టార్టింగ్‌లో మనకి బ్యానర్ ఇమేజెస్ ఉంటాయి. ఇట్లా స్లైడ్ అయ్యేది మనము జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు ఈ స్లైడ్ గురించి నేర్చుకుంటారు. జావా స్క్రిప్ట్ గాని, బూట్‌స్ట్రాప్ గాని నేర్చుకున్నప్పుడు ఈ స్లైడ్ మీరు చేయగలరనమాట. అంతవరకు మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ ఒక ఇమేజ్‌ని మీరు ప్రింట్ చేస్తారంతే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బ్యానర్ ఇమేజ్ లాగా నేను ఒక ఇమేజ్‌ని ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇమేజ్ ట్యాగ్ ఇస్తే మనకు సరిపోద్ది. ఆ ఇమేజ్ ట్యాగ్ నేను తీసుకొనొచ్చి ఎక్కడ ఇస్తాను చూడు. ఇమేజ్ ట్యాగ్ తీసుకొనొచ్చేసి టాప్‌లో ఇస్తాను. దిస్ ఈస్ బ్యానర్ ఇమేజ్ టైప్ అన్నమాట మనకి. చూద్దాం. రిఫ్రెష్. చూడండి. బ్యానర్ ఇమేజ్. ఓకేనా? బ్యానర్ ఇమేజ్ ఇది మనకు సమ్ డిజైన్. మనకు సంబంధించిన డిజైన్ ఏదో ఒకటి డిజైన్ అన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఎవరైనా క్లారిఫై చేస్తారా? ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసి 1 బై 1 వచ్చాయి మనకి. పారాగ్రాఫ్స్ కూడా 1 బై 1 వచ్చాయి. ఇంత స్పేసింగ్ ఉన్నా సరే పారాగ్రాఫ్ అనేది కిందే డిస్‌ప్లే అయింది. ఇక్కడ కిందే డిస్‌ప్లే అయింది. కానీ ఇమేజెస్ అన్ని చూడండి సైడ్ బై సైడ్ ప్రింట్ అయ్యాయి. ఇమేజెస్ సైడ్ బై సైడ్ ఎందుకు ప్రింట్ అయ్యాయి? ఇవన్నీ ఎందుకు 1 బై 1 ప్రింట్ అయ్యాయి మనకి? మీకేమన్నా ఐడియా ఉందా? ఏమన్నా ఐడియా? ఎనీ గెస్? ఇక్కడ ప్రీ అట్రిబ్యూట్ యూజ్ చేస్తే 1 బై 1 వస్తదా? అంటే ప్రీ అట్రిబ్యూట్ యూజ్ చేసామనే సరిపోతది. ఎక్కడిచ్చాం? ఇక్కడ గాని 1 బై 1 కదా మనం ఇచ్చింది. ఇమేజెస్ కూడా 1 బై 1 కదా మనం ఇచ్చింది. మనం సైడ్ బై సైడ్ ఏమి ఇవ్వలేదు కదా! ఇక్కడ 1 బై 1 ఇచ్చాము. ఇక్కడ 1 బై 1 ఇచ్చాము. పెద్ద డిఫరెన్స్ ఏముంది మనకి? ఇన్ కేస్ ఇమేజ్‌కి క్లోజింగ్ ట్యాగ్ లేదు. ఇమేజ్ సింగిల్ ట్యాగ్ అనుకోండి. క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చాం మనం ఇక్కడ. దీని మీనింగ్ క్లోజింగ్ అన్నమాట. మరి ఎనీ గెస్? సరే. నేనే చెప్తాను. ఇక్కడ ఇంకో టర్మ్ గురించి మీరు నేర్చుకోవాలన్నమాట. మనకుండే ఎలిమెంట్స్ 2 టైప్స్ అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. 2 ఇన్‌లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇవి ఎప్పుడైనా సరే దాని ఫంక్షనాలిటీ అనేది ఏందంటే 1 బై 1 ప్రింట్ అవుతది.
వాటికి ఉండే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ 1 by 1 ప్రింట్ అవుతుంది. వీటికి ఉండే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. క్లియరా? అంటే దాన్ని బట్టి మనకి ఏం చెప్పొచ్చు, ఇమేజెస్ అన్ని ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఒక బ్లాక్ లెవెల్ ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఇచ్చాము అనేసి అనుకుంటే 1 by 1 వస్తుంది. ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఇంకో ఇన్లైన్ ఎలిమెంట్ ఇచ్చాము అనేసి అనుకుంటే సైడ్ బై సైడ్ వస్తుంది. ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇచ్చాము అనుకుంటే అప్పుడైనా 1 by 1 వస్తుంది. రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు మాత్రమే, 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు సైడ్ బై సైడ్ వస్తుంది. ఓకేనా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చూపించాను ఇవి ఎందుకు మనకి ఇలా వచ్చాయి అనేసి. దీనికోసం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే, ఇన్స్పెక్ట్ చేస్తే H1 దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిస్ప్లే బ్లాక్. డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లేకి మనకు చేంజ్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ఇమేజ్ కి మనకు 1 by 1 రావాలి, ఇది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వాలి అంటే దానికి కూడా డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ ఇస్తే అది కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోద్ది. అప్పుడు అదేం చేస్తుంది, ఇమేజ్ ఇచ్చినప్పుడల్లా 1 by 1 వస్తుంది. కానీ వాడు డిఫాల్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు, డిఫాల్ట్ గా ఇన్లైన్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని బ్లాక్ లేక్ మార్చాలి అంటే HTML వల్ల ఏం కాదు, CSS కే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏంటంటే బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ ఏం చేస్తుందంటే 1 by 1 చేస్తుంది. అంటే లైన్ బ్రేక్ చేస్తుంది అంతే. చూడండి, 2 వాటికి నేను ఇస్తాను, 2 వాటికి బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను. 2 వాటికి నేను ఎండింగ్ లో బ్రేక్ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే లైన్ బ్రేక్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ 1 by 1 వచ్చాయి, ఇవన్నీ మళ్ళీ ఇన్ లైన్ లో వస్తాయి. HTML లో ఉండేది ఓన్లీ మనకి ఏదైనా సరే 1 by 1 రావాలనుకుంటే మనం ఓన్లీ ప్రిఫరెన్స్ ఓన్లీ బ్రేక్ ట్యాగ్ అనమాట. ఆ బ్రేక్ ట్యాగ్ వల్లే మనకి 1 by 1 చేసుకోగలం. ఓకేనా? ఇమేజ్ 100% బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటే విడ్త్ చేంజ్ చేస్తే సరిపోద్ది. విడ్త్ 100% ఇచ్చామనుకుంటే 100% వస్తుంది. 50% ఇస్తే 50% వస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 50% ఇస్తాను. నేను ఇక్కడ 50% ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఇమేజ్ నెక్స్ట్ ఇమేజ్ కూడా నేను ఇవి కూడా అంతే ఇస్తాను. 50%, 10% హైట్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం రెండు ఒకటే లైన్ లో వస్తాయి లేదా. 50% వచ్చింది, 50% ఇది 50%. కానీ కొద్ది చాలా ఎక్కువ లెంత్ ఉండడం వల్ల 100% మనకి చేంజ్ అవ్వలేదు. మనకి 49% ఇస్తున్నాను, 10% హైట్ వచ్చింది. మనకి ఇక్కడ హైట్ వచ్చేసి మనం పిక్సెల్స్ లో ఇద్దాం, 200 పిక్సెల్ ఇద్దాం, 200 పిక్సెల్. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కి మనకి 49% ఇచ్చాను. రెండు ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనకి సైడ్ బై సైడ్ రావాలి. చూడండి, సైడ్ బై సైడ్ వచ్చి 50%, 50%. కానీ ఇక్కడ కొద్ది ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటుంది. అంటే దానికి డిఫాల్ట్ గా ఏదైనా మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ కొద్ది స్పేసింగ్స్ అప్లై అవుతున్నట్టు ఉన్నాయన్నమాట డిఫాల్ట్ గా. అందుకోసం అవి 50%, 50% ఇవ్వగానే 100 మనకు ఒకటే లైన్ లో సపరేట్ రాలేదు. కానీ 1% తగ్గించగానే చూడండి మనకి రెండు ఒకటే స్ట్రైట్ లైన్ లోకి వచ్చి. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటి, దీంట్లో ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆల్ట్ అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఇమేజ్ 1 అనేసి పెట్టుకున్నా నా ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి ఇమేజ్ 2 అని పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే మన ప్రాజెక్ట్ లో 100 ఇమేజెస్ ఉన్నాయి. 100 ఇమేజెస్ లో ఏదో ఒకటి మిడిల్ లో ప్రింట్ అవ్వలేదు అనుకోండి, బై మనం రాసిన ఎక్స్టెన్షన్ అంటే పిఎన్జినో జేపీజీనో ఏదైనా సరే ఎక్స్టెన్షన్ రాంగ్ గా రాయడం కానీ ఇలాంటివన్నీ రాయడం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ మనకి ఇది నేను జేపీజీ అనేది నేను జేజీ అనేసి నేను ఏదో అర్జెంట్ గా ఇట్లా ఫాస్ట్ గా పెట్టే దాంట్లో నేను మర్చిపోయాను. ఇప్పుడు దాంట్లో చూద్దాం. అది చూడడం వల్ల మనకి చూడండి ఏదో మిడిల్ ఒక ఇమేజ్ కనపడలేదు. ఇమేజ్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5 ఓకే, 5th ఇమేజ్ మనకు కనపడలేదు. ఒక 5th ఇమేజ్ అంటే ఇట్లా 1, 2, 3, 4, 5 ఓకే, 5th ఇమేజ్ ఏదో మా ప్రాబ్లం ఉంది. ఇంత కష్టం అనే బదులు ఆల్ట్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే ఇమేజ్ కనపడలేదో ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఏదైతే మనం ఇచ్చింటామో ఆ టెక్స్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇమేజ్ 5 అనేసి నేను ఇస్తున్నా.
సేవ్ చేస్తున్నాను అండ్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇమేజ్ 5 అనేది మనకు ప్రింట్ అవ్వలేదు. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఏదైతే టెక్స్ట్ ఇచ్చింటామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఏదైతే ఇచ్చింటామో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇమేజ్ 5 అనేది మనకు ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇమేజ్ 5 కి ఏమైంది? ఓకే, జేపీజీ రిఫ్రెష్. చూడండి ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఒక ఇమేజ్ కి ఆల్టర్నేట్ ట్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ట్ అనేది డెఫినెట్ గా మీరు రాయాలి. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ లో రూల్ అన్నమాట. ఇది ప్రతి ఇమేజ్ ట్యాగ్ కి ఆల్ట్ ట్యాగ్ ఉండాలి అనేసి ఒక రూల్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి అవసరం ఇది. కానీ మనం ఒక ప్రొఫెషనల్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఆల్ట్ ట్యాగ్ కూడా పెట్టి రాయండి. ఏదో ఒకటి రాయండి ఆల్ట్ ట్యాగ్. ఆల్ట్ ట్యాగ్ అంటే మనకి ఇమేజెస్ కి మనకు ఉండాలన్నమాట. ఓకేనా? ఇది ఇమేజెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అన్నమాట. యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అనేది ఎవరైనా విన్నారా? యాంకర్ ట్యాగ్ అనేది ఎవరైనా విన్నారా? ఒక ప్రాజెక్ట్ లో యాంకర్ ట్యాగ్ వల్ల యూజ్ ఎవరైనా చెప్తారా? ఎనీవన్? యాంకర్ ట్యాగ్ అనేది ఎక్కడైనా విన్నారా? ఆ యాంకర్ ట్యాగ్ ని మన ప్రాజెక్ట్ లో ఎక్కడ యూజ్ అవుతుంది? ఎనీవన్? లేదా ఏమైనా ఐడియా ఉందా? ఒక ప్రాజెక్ట్ లో యాంకర్ ట్యాగ్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, లింక్ ట్యాగ్ అనేసి. ఏదైనా సరే ఒక లింక్ ఇవ్వాలి అనేసి అనుకుంటే యాంకర్ ట్యాగే యూజ్ చేస్తారు. కార్తిక్, ఎనీ ఐడియా? హారిక? ఓకే, లీలా నీకు తెలీదా? హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, కెరియర్స్ అవేంటి? పేజెస్, డిఫరెంట్ పేజెస్. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనకి ఎలా వెళ్తున్నాయి? మనకి యూజింగ్ యాంకర్ ట్యాగే కదా. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనకి నావిగేట్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ యాంకర్ ట్యాగ్ వల్లే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనం నావిగేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ మీద మనం క్లిక్ చేసామనుకుంటే ఫేస్బుక్ పేజ్కి వెళ్తాం. చూడండి, ఐలాండ్ అంటే facebook.com/islander.tcs అంటే మన వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి, అంటే ఇంకొక సర్వర్ అనుకోవచ్చు, ఇంకో వెబ్సైట్ అనుకోవచ్చు. దాన్ని మన URL నుంచి ఇంకొక URL కి పాస్ అవుతుంది. సో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవ్వాలన్నా యాంకర్ ట్యాగ్ అవసరం. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ కి వెళ్ళాలన్నా సరే మనకి యాంకర్ ట్యాగ్ అనేసి అవసరం. ఆ యాంకర్ ట్యాగ్ ఎలా ఉంటది అంటే href డబుల్ కోట్స్ ఏ. ఇది సింటాక్స్ అన్నమాట మనకి. ఇది డబుల్ ట్యాగ్. ఇప్పుడు టెక్స్ట్ కి లింక్ ఇవ్వాలంటే ఇక్కడ టెక్స్ట్ రాయండి. టెక్స్ట్ కి లింక్ రావాలంటే, అదే గనక ఇమేజ్ కి గానీ ఐకాన్ కి గానీ మీకు లింక్ రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇమేజ్ కి గానీ ఐకాన్ కి గానీ లింక్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైతే మనం హోవర్ చేసే హ్యాండ్ సింబల్ వస్తుందో మనం ఏమనుకుంటాం? ఓకే, దిస్ ఈజ్ లింక్, దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికన్నా వెళ్తాది అనేసి మనకు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు దీన్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తాదేమో అనేసి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి మనకి యూజ్ అయ్యేది ఏంటంటే యాంకర్ ట్యాగ్ అన్నమాట. అంటే ఒక ఐకాన్ కైనా టెక్స్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి లోగో అన్నమాట. లోగో అనేది టెక్స్ట్, ఇది ఇమేజ్ అన్నమాట. ఇమేజ్ ని క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఒక ఇమేజ్ కైనా లింక్ ఇవ్వచ్చు, ఒక టెక్స్ట్ కైనా లింక్ ఇవ్వచ్చు, ఒక ఐకాన్ కైనా లింక్ ఇవ్వచ్చు. దేనికైనా సరే మనకి లింక్ రావాలంటే ఈ యాంకర్ ట్యాగ్ మిడిల్ లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇమేజ్ కి లింక్ ఇవ్వాలంటే ఈ టెక్స్ట్ ప్లేస్ లో ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి. అదే ఐకాన్ రావాలనుకుంటే ఈ యాంకర్ ట్యాగ్ మిడిల్ లో ఐకాన్ ఇవ్వాలి మీరు. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం మనం. ఐలాండర్ టీసీఎస్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ ఐలాండర్ టీసీఎస్ ని నేను క్లిక్ చేస్తే ఐలాండర్ టీసీఎస్ పేజ్కి వెళ్ళాలి అంటున్నా. ఐలాండ్ టీసీఎస్ పేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ URL ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి అంతే. సో చూద్దాం అవుట్పుట్. సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ రిఫ్రెష్. చూడండి
islandtcs.com. దీన్ని క్లిక్ చేసి చూడండి, లోడ్ అవుతుంది మనకి. చూడండి, ఆ పేజ్కి వెళ్ళిపోయింది మనకి. కానీ ఇక్కడ చూస్తే మీరు, ఇది మనం ప్రాజెక్ట్ అంటే నా ఓన్ పేజ్ అన్నమాట. ఇక్కడ వేరే లింక్ అన్నమాట ఇది. దీన్ని నేను క్లిక్ చేస్తుంటే ఏమైతుంది చూడండి, న్యూ పేజ్కి వెళ్ళిపోతుంది అది. కానీ నా పేజ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయట్లేదు. చూడండి, పింట్రెస్ట్ ని క్లిక్ చేసినా సరే నా పేజ్ అంటే నా పేజ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఒక న్యూ పేజ్లోకి వెళ్ళేసి ప్రింట్ అవుతోంది. ఒక న్యూ పేజ్లోకి వెళ్ళేసి ప్రింట్ అవుతోంది. సో ఇలాంటి ఎప్పుడు చేస్తామంటే, మన వెబ్సైట్ లో ఉన్నప్పుడు మన పేజ్ ని డిస్టర్బ్ అవ్వకుండా ఇంకొక పేజ్ లోకి మనకి వెళ్ళాలి అంటే, ఇంకో వెబ్సైట్ వచ్చేసి మన పేజ్ ని డిస్టర్బ్ చేయకుండా ఇంకో పేజ్కి వెళ్ళాలి అంటే, ఇక్కడ యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్. టార్గెట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో _blank. టార్గెట్ ఈక్వల్ టు _blank. ఇది ఓన్లీ మన పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు మాత్రమే, మన పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు మాత్రమే టార్గెట్ యూజ్ చేస్తాం. ఈ టార్గెట్ లో చాలా ఉంటాయి. _blank అనేసి, ఓన్లీ సింగిల్ బ్లాంక్ అనేసి, _self అనేసి, _parent అనేసి, అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కమింగ్ క్లాస్ లో మనకి యూజ్ అయితే నేర్చుకుందాం, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? _blank ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనం. ఎప్పుడైనా సరే చేంజ్ చేసిన తర్వాత ఆ పేజ్ ని రిఫ్రెష్ చేయాలి మనం. పేజ్ ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయండి, మనకి ఈ పేజ్ లో లోడ్ అవుతుందా లేదా నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తుందో చూడండి ఒకసారి. మనకి హోమ్ టైటిల్ అనేసి ఇక్కడే ఉంది, ఇక్కడ ఏం లేదు. దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి, న్యూ పేజ్ ఓపెన్ అయింది. ఆ న్యూ పేజ్ లోకి మనకి వెళ్తోంది. న్యూ పేజ్ లోకి మనకి వెళ్తోంది. ఈ పేజ్ లో మనకి ఏం లేదు చూడండి. క్లియరా? ఇది ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడం. ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళాలి అంటే, లైక్ మన వెబ్సైట్ అన్నమాట. హోమ్ పేజ్ నుంచి అబౌట్‌కి వెళ్ళాలంటే, అబౌట్ నుంచి కోర్సెస్‌కి వెళ్ళాలంటే, కోర్సెస్ నుంచి జాబ్స్‌కి వెళ్ళాలంటే ఈ పేజెస్ అంటూ మనకు ఉండాలి. చూడండి, అబౌట్‌కి వెళ్తున్నా అంటే అబౌట్ పేజ్ ఉంది. కోర్సెస్‌కి వెళ్తున్నా అంటే కోర్సెస్ పేజ్ ఉంది. జాబ్స్‌కి వెళ్తున్నా అంటే జాబ్స్ పేజ్ ఉంది. కెరియర్స్‌కి వెళ్తున్నా అంటే కెరియర్స్ పేజ్ ఉంది. అండ్ సైన్ ఇన్‌కి వెళ్తున్నా అంటే సైన్ ఇన్ పేజ్ ఉంది. అటెండెన్స్‌కి వెళ్తున్నా అంటే అటెండెన్స్ పేజ్ ఉంది. సో ఇలాగ డిఫరెంట్ పేజెస్ మనకు కావాలి. ఇప్పుడు మనం పేజెస్‌ని మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కి వెళ్ళేది ఎలా అంటే, ఫస్ట్ మనకి పేజెస్ ఉంటే మనకి ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కి వెళ్ళేది చూద్దాం. ఆ పేజ్‌లో స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఇదంతా కామనే కదా మనకి. ఎవరీ పేజ్‌లో ఈ స్ట్రక్చర్ అనేది కామనే. అందుకోసం అంతా కాపీ చేసుకుంటున్నా. అంతా కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్-A అని ప్రెస్ చేస్తే అంతా సెలెక్ట్ అవుతది. సో కొందరికి షార్ట్ కట్స్ తెలిసుండొచ్చు. కొందరికి షార్ట్ కట్స్ తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి వినండి. మొత్తం కంట్రోల్-A అని ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతది. అప్పుడు కంట్రోల్-C అని ప్రెస్ చేయండి. కంట్రోల్-C కాపీ అన్నమాట. మళ్ళీ ఎక్కడైనా సరే ఇంకో న్యూ పేజ్ కావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఫైల్, న్యూ ఫైల్‌కి ఇక్కడికెళ్ళొచ్చు. లేదనేసి అనుకుంటే ఫైల్, న్యూ 3 వేస్‌లో ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు కంట్రోల్-V చేయండి. కంట్రోల్-V అని చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని చేయొచ్చు. పేస్ట్ చేయాలంటే కంట్రోల్ పేస్ట్ అని చేయొచ్చు. కంట్రోల్-V లేదనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని చేయొచ్చు అన్నమాట. ఇలా చేసిన తర్వాత సేవ్, సేవ్ అండ్ సేవ్ ఆల్ ఏదైనా సరే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇదే పాత్‌లోనే మనం ఏ పాత్‌లో ఉన్నామో అదే పాత్‌లోకి వెళ్తది. ఇది ఎలా డిపెండ్ అవుతదంటే, ఇంతకుముందు ఏ పాత్ అయితే ఉంటాదో అదే పాత్‌లోకి ఈ ఫైల్ చూపిస్తది. దీని పక్కన ఉండే ఫైల్, అంతకు ముందు ఉండే ఫైల్ ఏ పాత్‌లో ఉందో ఆ పాత్ యొక్క లొకేషనే చూపిస్తది మనకి. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఒక పేజ్‌ని క్రియేట్ చేసుకున్నా. about.html అబౌట్ పేజ్ నేను క్రియేట్ చేశాను. ఈ అబౌట్ పేజ్ నాకు ఎలా ఉండాలనేసి నేను క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చేసి నాకు వేరేది జేపీజీ ఇమేజ్ కావాలి. ఇక్కడ మీకు తెలియడానికి ఐలాండర్ బదులు నేను అబౌట్ అనేసి రాసుకుంటా. అబౌట్ పేజ్ అని రాస్తున్నా. ఈ డిజైనింగ్ వచ్చేసి నాకు ఇవన్నీ చాలు. ఇవన్నీ నాకొద్దు. ఇవన్నీ నాకొద్దు. దీంట్లో ఇమేజెస్ వచ్చేసి ఒక 2 ఇమేజెస్ నేను ప్రింట్ చేస్తాను. అన్నీ వద్దనేసి తీసేస్తాను. ఇది నా అబౌట్ స్ట్రక్చర్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనకి అబౌట్ పేజ్ ఎలా ఉందనేసి. సింపుల్‌గా ఒక అబౌట్ పేజ్‌కి ఒక బ్యానర్ ఇమేజ్ ఉంది. అబౌట్ అనేసి ఉంది. ఇక్కడ చూస్తే 2 ఇమేజెస్ ఉన్నాయి మనకి. ఓకేనా? నా అబౌట్ పేజ్ రెడీ. నెక్స్ట్ సేమ్ కాపీ చేసుకుంటున్నాను నేను. అబౌట్ పేజ్‌ని కాపీ చేస్తున్నా. డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఇక్కడ పక్కన డబుల్ క్లిక్ ఇస్తున్నా. పేస్ట్ చేస్తున్నా. సేమ్ సర్వీసెస్, services.html అంటే సర్వీసెస్ పేజ్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ నేను 6థ్ ఇమేజ్ ఇచ్చాను. సర్వీసెస్ ఇమేజ్ అండ్ ఇక్కడికొస్తే ఇక్కడ 6థ్ ఇమేజ్ అండ్ 7థ్ ఇమేజ్ ఇక్కడ
జేపీజీ ఇస్తున్నా, అక్కడ బ్రేక్ ట్యాగ్ తీస్తున్నాను. 1 by 1 రాకుండా సైడ్ బై సైడ్ ఇస్తున్నాను. ఇంకా కొన్ని ఇమేజెస్ ఇద్దాం మనం. 5, 6, 4 ఇలా డిఫరెంట్ ఇమేజెస్ కొద్దిగా నీట్ గా ఉంటుంది. సర్వీస్ ఇమేజ్ అనేది సర్వీస్ ఇమేజ్ లాగా మనం ఇద్దాం. ఇక్కడ సర్వీస్ పేజ్, సర్వీసెస్ పేజ్. నెక్స్ట్ దీన్నే కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇది కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ డాట్ HTML. ఏదైనా సరే పేజ్ క్రియేట్ చేస్తున్నామంటే పేజ్ నేమ్ డాట్ HTML. చూద్దాం మనం 7.jpg. ఇక్కడికి వెళ్తే మనకి ఒక 2 ఇమేజెస్ ఇస్తున్నాను నేను. 7.jpg విడ్త్ 100%, విడ్త్ హైట్ వచ్చేసి 250. ఏదైనా సరే ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ పేజ్. మనకు తెలియడానికి అంత టెక్స్ట్ ఇది. ఇప్పుడు మన డిజైనింగ్ రెడీ, అంటే 4 pages డిజైన్ రెడీ అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం 1 by 1 ఓపెన్ చేసుకొని పేజ్. ఫస్ట్ హోమ్ పేజ్ అంటే ఇండెక్స్ పేజ్ అనమాట. ఇండెక్స్ ఓపెన్ చేసుకుంటే ఇండెక్స్ పేజ్ ఎలా ఉంది, సమ్ డిజైనింగ్ ఏదోలాగా మనకి డిజైనింగ్ ఉంది. నెక్స్ట్ మనకి అబౌట్ పేజ్ ఉంది. సో అబౌట్ పేజ్ రెడీ. నెక్స్ట్ మనకి కాంటాక్ట్ పేజ్ ఉంది. సో కాంటాక్ట్ పేజ్ రెడీ. నెక్స్ట్ సర్వీసెస్ పేజ్ ఉంది. సర్వీసెస్ పేజ్ రెడీ. ఓకేనా? ఇప్పుడు మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేయాలి అంటే మనకు nav బార్ గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, హోమ్ లోనే ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది, అబౌట్ లో ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది, కోర్సెస్ లో ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది, జాబ్స్ లో ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది, కెరియర్స్ లో ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది, సైన్ ఇన్ లో ఉన్నా అంటే nav బార్ కనిపిస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో మనం nav బార్ ఉండాలి. nav బార్ ఎందుకోసం, ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి మనం నావిగేట్ చేయాలి అంటే nav బార్ అవసరం. ఇప్పటివరకు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ లో ఇంత పర్ఫెక్ట్ గా డిజైనింగ్ మనం ఇంకా నేర్చుకోలేదు. సిఎస్ఎస్ కి వెళ్తే ఇంత పర్ఫెక్ట్ గా డిజైన్ మనం నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి మనం నావిగేట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన nav బార్ ఎక్కడ ఉండాలి ఒక పేజ్ లో, ఎవరైనా చెప్తారా? ఒక పేజ్ లో nav బార్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఏ వెబ్సైట్ లో చూసినా సరే మీకు nav బార్ ఎక్కడ ఉంటుంది? టాప్ లోనే ఉంటది. సో మన nav బార్ ని టాప్ లో డిజైన్ చేయాలి. nav బార్ ని టాప్ లో డిజైన్ చేయాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంది, ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి మనకి వెళ్ళాలి అంటే యాంకర్ ట్యాగ్ ఒకటి అని చెప్పాను కదా, ఏ href ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇక్కడ ఏ. ఇక్కడ నేను ఇంకా href లింక్ ఏం రాయట్లేదు. ఇక్కడ నేను రాస్తున్నా యూజర్ కనిపించడానికి, హోమ్ యూజర్ కనిపించే ఫైల్స్ అనమాట. ఇవన్నీ మనకి ఎన్నైతే ఉన్నాయి అన్ని రాస్తున్నాను నేను. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. ఇక్కడ మీ చాయిస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అదే నేమే రాయాలని గ్యారంటీ లేదు. ఇక్కడ మన యూజర్ డిఫైన్డ్, మనం ఏదైనా సరే మన ఇష్టం. ఇక్కడ నేమ్ అబౌట్ అస్ రాసుకోండి, ఏదైనా సరే మీ చాయిస్. ఇక్కడ పేజ్ నేమ్ ఏదైతే రాశారో అదే నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. హోమ్ పేజ్ కి మనకి ఏమని సేవ్ చేసాం, index.html. సో index.html అని రాయాలి. అదే అబౌట్ పేజ్ కి ఏం రాశాం, about.html, about.html. అదే కన్నా సర్వీసెస్ ఏం రాసాం, services.html, services.html. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్ ఏం రాసినాం, contact.html, contact.html. ఒకసారి చూద్దాం అవుట్పుట్. సేవ్ చేశాను, ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. సో nav బార్ వచ్చింది చూడండి మనకి. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తాను, అబౌట్ పేజ్ ఓపెన్ అయింది. కానీ అబౌట్ పేజ్ లో nav బార్ లేదు చూడండి. అంటే అబౌట్ పేజ్ లో కూడా nav బార్ మనం డిజైన్ చేయాలి. నెక్స్ట్ హోమ్ నుంచి సర్వీసెస్ వెళ్తున్నా, సర్వీసెస్ నుంచి వేరే పేజ్కి వెళ్దామంటే nav బార్ లేదు. సో సర్వీసెస్ పేజ్ లో కూడా nav బార్ డిజైన్ చేయాలి. హోమ్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ అస్కి వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్ లో కూడా మన nav బార్ లేదు. అంటే ఎవ్రీ పేజ్ లో మనకి nav బార్ అంటూ ఉండాలి. చూడండి అంత మొత్తం కాపీ చేస్తున్నాను, ఎవ్రీ పేజ్ లో నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి ఎవరి పేజ్ లో నేను nav బార్ ఇస్తున్నాను. అంటే ఒక్కసారి డిజైన్ చేసుకొని ఆ nav బార్ ని ఎవరి పేజ్ లో మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవ్రీ టైం మనం డిజైన్ చేయనవసరం లేదు, ఒక్కసారి డిజైన్ చేసి
ఎవరి పేజ్లో కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేవ్ చేశాను. సేవ్. ఇప్పుడు చూద్దాం. హోమ్‌లో ఉన్న హోమ్ నుంచి అబౌట్‌కి వెళ్తున్నా, అబౌట్ పేజ్‌కి వెళ్ళింది. అబౌట్ నుంచి సర్వీసెస్‌కి వెళ్తున్నా, సర్వీసెస్ పేజ్‌కి వెళ్ళింది. సర్వీసెస్ నుంచి హోమ్ పేజ్‌కి వెళ్తున్నా, హోమ్ పేజ్‌కి వెళ్ళింది. హోమ్ నుంచి కాంటాక్ట్‌కి వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్‌కి వెళ్ళింది. చూడండి, ఏ పేజ్ నుంచి అయినా సరే మనం ఏ పేజ్‌కైనా మనం నావిగేట్ అవ్వచ్చు. ఏ పేజ్ నుంచి అయినా సరే ఏ పేజ్‌కైనా నావిగేట్ అవ్వచ్చు. వీటిని ఇంకా కొన్ని సింప్లిఫై చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక పేజ్‌లో ఇప్పుడు ఇది కొద్దిగా చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా! ఇది కొద్దిగా బిగ్గరగా అవ్వడానికి ఈ మొత్తం పేరెంట్‌కి నేనేం చేస్తానంటే H1 రాస్తాను. పేరెంట్‌గా. పేరెంట్‌గా H1 రాశాను అనేసనుకుంటే దానికెలా ఉంటది మనకి? H1 ఎంత సైజ్ అయితే ఉంటదో అంత సైజ్ మనకొస్తది. చూడండి. H1 ఎంత సైజ్ ఉంటదో అంత సైజ్ మనకి ఇక్కడ టెక్స్ట్‌కి అప్లై అయితది. ఈ టెక్స్ట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి రావాలి అంటే దీనికంటూ ఇంకో ట్యాగ్ రాస్తున్నాను. సెంటర్ ట్యాగ్. సెంటర్ అనే ట్యాగ్ ఉంది మనకి. ఈ సెంటర్ ట్యాగ్ ఎక్కడ రాయాలి? H1 దగ్గర ఓపెన్ చేశాం. మళ్ళీ H1 పైనే క్లోజ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ట్యాగ్ రాస్తున్నామంటే ఆ ట్యాగ్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే పొజిషన్‌లో ఉందో అక్కడ. ఈ అన్ని ఏంది బాడీకి చిల్డ్రన్. ఈ H1కి సెంటర్ అనేది చిల్డ్రన్ కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్. ఈ సెంటర్‌లో ఇవన్నీ చిల్డ్రన్ కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్. చూడండి, ఇది పేరెంట్, పేరెంట్ లోపల సెంటర్ అనేది చిల్డ్రన్, ఈ సెంటర్‌కి ఇయన్నీ చిల్డ్రన్స్ అన్నమాట. ఇలా. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. రిఫ్రెష్. చూడండి, యాస్ ఇట్ ఈస్‌గా మనకి పర్ఫెక్ట్‌గా ఉంది మనకి. ఇప్పుడు చూద్దాం. అబౌట్‌కెళ్తే అబౌట్‌కి వేరే డిజైన్ ఉంటది. సర్వీసెస్‌కి ఇలా ఉంటది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డిజైన్ మొత్తాన్ని అన్నిటికి ఇచ్చేస్తాను. దీనికంటే ముందు ఇంకో ట్యాగ్ గురించి చెప్తాను. H1 కింద ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఇస్తాను. హెచ్ఆర్ ట్యాగ్ ఏందంటే హారిజంటల్ రో అన్నమాట. అంటే హారిజంటల్ లైన్ వస్తది మనకి. చూడండి, సేవ్ చేశాను. రోని ఇలా ఇచ్చంటే చూడండి లైన్ వచ్చింది మనకి. ఇలా 100% నాకు వద్దనుకోండి, డిఫాల్ట్‌గా హెచ్ఆర్ అనేది 100% అప్లై అయితది. 100% వద్దు అనుకుంటే విడ్త్ ఈక్వల్ టు మనం ఒక 70% 80% మనం ఇస్తాం. ఇలా విడ్త్ 70% మనం ఇచ్చాము అనేసి అనుకుంటే 70% వస్తది. కానీ ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి వస్తది. ఆ హెచ్ఆర్ లైన్ అనేది. చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక లింక్‌కి ఒక లింకుల మధ్య ఒక డివైడ్‌గా కొద్దిగా లైన్స్ ఇద్దాం. అంటే ఇదంతా నా స్టైల్స్ అంతే ఇదన్నీ. నా స్టైల్స్ ఇవన్నీ. ఇప్పుడు యాంకర్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ మధ్య ఒక లైన్ ఇస్తున్నా. చూడండి. కొద్దిగా డివైడ్ ఉన్నట్టు మనకు బాగుంటదనేసి ఒక లైన్. ఒక లైన్. రిఫ్రెష్. చూడండి. ఒక లైన్, ఒక లైన్, ఒక లైన్ వచ్చింది. వీటి మధ్య స్పేసింగ్ ఇవ్వాలంటే హెచ్‌టీఎంఎల్‌లో ఎంటిటీస్ అనేసి ఒక టాపిక్ ఉందన్నమాట. ఆ టాపిక్ చెప్పినప్పుడు నేను చెప్తాను. వీటి మధ్య స్పేసింగ్ ఇవ్వాలంటే ఒక లైన్ గాని, 2 లైన్స్ గాని, 3 లైన్స్ గాని స్పేసింగ్ ఇవ్వాలంటే ఎలా అనేసి అప్పుడు చూద్దాం. క్లియర్ అయితే అంతా పర్ఫెక్ట్‌గా ఉంది మన నావ్ బార్ అనేసి. ఇప్పుడు ఈ నావ్ బార్‌ని అన్ని పేజ్‌లో కాపీ పేస్ట్ చేస్తాను. చూడండి. కాపీ చేసుకున్నాను. ఎక్కడైతే అన్ని పేజ్‌లో ఉందో అన్ని పేజ్‌లో కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే చేయాలో మౌస్‌తో అన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేయండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి అన్నమాట. సో, అన్ని పేజ్‌లో నేను కంట్రోల్ వి చేశాను. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. చూడండి, హోమ్ పేజ్‌లో ఉన్న హోమ్ నుంచి అబౌట్‌కెళ్తున్నా. చూడండి, అబౌట్ పేజ్‌లో పర్ఫెక్ట్ ఉంది. సర్వీసెస్‌కెళ్తున్నా. సర్వీసెస్ పేజ్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది. కాంటాక్ట్ పేజ్‌కి వెళ్తున్నా. చూడండి, కాంటాక్ట్ పేజ్‌లో పర్ఫెక్ట్ ఉంది. అండ్ హోమ్ పేజ్. చూడండి. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వాలి అంటే యాంకర్ ట్యాగ్ మనకవసరం. సో, రేపటి వరకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ అనేది మీ ఓన్ చాయిస్. ఒక ఐటీ కంపెనీకి చేయండి. ఒక కామర్స్ సైట్‌కి చేసుకోండి. ఒక బ్యూటీషియన్‌కి సంబంధించింది చేయండి. కాస్మెటిక్స్ సంబంధించింది చేయండి. ఏదైనా సరే, టెక్స్టైల్స్‌కి సంబంధించింది చేయండి. ఏదైనా కాలేజ్‌కి సంబంధించింది చేయండి. ఏదైనా సరే మీ చాయిస్ అన్నమాట. సెలెక్ట్ చేసుకొని నాకు ఒక 4 పేజెస్ అయితే డిజైన్ చేయాలి. నేను ఏవైతే ట్యాగ్స్ చెప్పానో ఆ ట్యాగ్స్ మాత్రమే డిజైన్ చేయండి. నాకు ఒక బ్యానర్ ఇమేజ్ ఉండాలి డెఫినిట్‌గా. ప్రతి పేజ్‌లో చూసే ఒక బ్యానర్ ఇమేజ్ ఉండాలి. దాని కింద ఏదైనా కంటెంట్, ఒక హెడ్డింగ్ గాని, ఒక పారాగ్రాఫ్ గాని, ఇంకో హెడ్డింగ్ గాని, ఇంకో పారాగ్రాఫ్ గాని, ఒక ఇమేజెస్ గాని నాకుండాలి. ఇక్కడ ఏదైనా సరే ఇమేజ్‌ని క్లిక్ చేస్తే ఇంకొక వెబ్‌సైట్‌కెళ్ళాలి నాకు. ఇంకొక వెబ్‌సైట్‌కెళ్ళాలి అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసి ఇంకో వెబ్‌సైట్‌కెళ్ళాలి అంటున్నా. అప్పుడు మీరేం చేయాలంటే ఇమేజ్ కంటే ముందు యాంకర్ ట్యాగ్ రాసుకోవాలి. హెచ్ఆర్‌ఈఎఫ్ ఈక్వల్ టు అండ్ టార్గెట్ ఈక్వల్ టు. ఎందుకంటే ఇమేజ్‌ని క్లిక్ చేసినప్పుడు వేరే ఒక వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు మనకి టార్గెట్ అని రాసుకోవాలి. ఈ టార్గెట్‌లో అండర్‌స్కోర్ బ్లాంక్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వేరే ఒక వెబ్‌సైట్ ఆల్రెడీ మనకు వేరేది ఇచ్చాం కదా మనం. ఈ వెబ్‌సైట్‌కెళ్ళాలని అంటుంటాం.
ఇప్పుడు యాంకర్ ట్యాగ్ కి ఈ లింక్ అసైన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం, కాంటాక్ట్ పేజ్ లోకి నేను లింక్ ఇచ్చాను, రిఫ్రెష్ చేస్తాను, కాంటాక్ట్ పేజీలో వెళ్తాను. ఇప్పుడు ఈ పేజ్ లో ఈమెయిల్ ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తా చూడండి, ఇంకో పేజ్కి, ఇంకో వెబ్సైట్కి వెళ్తుంది. ఇలాగా మీరు ఇక్కడ ఉండే ఈ అవుట్పుట్ లో ఉండే హెడ్డింగ్ కి ఇవ్వండి, ఏదైనా సరే, జస్ట్ సర్వీసెస్ లో మీరు తీసుకోండి. సర్వీసెస్ లో మీరు ఏదైనా వెబ్ డిజైనింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఏదైనా తీసుకోండి. దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్ కి నావిగేట్ చేయండి. ఈ ఇమేజ్ ని క్లిక్ చేసినా వేరే పేజ్ నావిగేట్ అవ్వండి, అంటే మీకు తెలియడానికి అంతే. ఇప్పుడు ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తే, ఈ ఇమేజ్ ఒక బిగ్గర్ గా రావాలనుకుంటున్నాం. ఈ ఇమేజ్ బిగ్గర్ గా రావాలనుకుంటున్నాం. ఈ ఇమేజ్ బిగ్గర్ గా రావాలనుకుంటే ఇప్పుడు సర్వీసెస్ లో చూడండి, ఇప్పుడు 6th అనే ఇమేజ్ నేను బిగ్గర్ గా రావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేద్దాం, యాంకర్ ట్యాగ్ href ఈక్వల్ టు ఇట్లా, అంటే యాంకర్ ట్యాగ్ అనేది ఇక్కడ యాంకర్ ట్యాగ్ అంటే ఇమేజ్ కి క్లోజ్ చేస్తున్నా. ఇమేజ్ అనేది చిల్డ్రన్ ఎలిమెంట్ ఒక ట్యాబ్ స్పేస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి బిగ్గర్ గా రావాలనుకుంటే ఈ ఇమేజ్ నే తీసుకుని వెళ్ళి ఈ href లో ఇవ్వండి. ఈ href లో ఈ ఇమేజ్ నే మనం ఇస్తాం, వేరే లింక్ అయినా ఇస్తాం, వేరే పేజ్ అయినా ఇస్తాం. ఒకసారి చూద్దాం, మనకి సర్వీసెస్కి వెళ్ళాను, ఇవ్వండి, ఏదైతే హ్యాండ్ సింబల్ వచ్చిందో అది లింక్ ట్యాగ్. ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తే బిగ్గర్ ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ వచ్చేసి నాకు క్లిక్ చేస్తే నా ఇమేజ్ లో వెళ్ళకూడదు, నా పేజ్ లోకి వెళ్ళకూడదు, వేరే పేజ్ లోకి వెళ్ళాలి అనేసి అనుకుంటే టార్గెట్ ఇవ్వండి. టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిఫ్రెష్, దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్ లోకి వెళ్ళేసి ఒక బిగ్గర్ ఇమేజ్ గా మనకి డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ లో ఉండేది దీన్ని క్లిక్ చేసి ఇంకో పేజ్ లోకి వెళ్ళేసి మనకి ఇమేజ్ గా డిస్ప్లే అవుతుంది. మన పేజ్ కి సారీ ఎలాంటి డిస్టర్బెన్స్ మనకు ఉండదు. క్లియరా? ఇప్పుడు మీరు ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, మీకు సంబంధించిన ఒక ఫోల్డర్ ఏదైనా సరే. సో న్యూ, ఎక్కడైనా సరే మీకు కావాల్సిన చోట ఒక ఫోల్డర్. మీ ప్రాజెక్ట్ ఏదైనా కాలేజ్ వెబ్సైట్ అనుకోండి, ఆ కాలేజ్ వెబ్సైట్ కంటే ఒక నేమ్ ఇవ్వండి. ఏదైనా సరే ఐటీ కంపెనీ అనుకోండి, ఐటీ కంపెనీ కంటే ఒక నేమ్ ఇవ్వండి. ఐలాండర్ అనుకోండి, ఐలాండర్. ఆ ఐలాండర్ లో మీరు మీ వెబ్సైట్ లో యూజ్ చేసే ఇమేజెస్ అన్ని ఈ ఫోల్డర్ లో సేవ్ చేయండి. ఈ ఫోల్డర్ లోని హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అనే పేజ్ ని క్రియేట్ చేయండి. మొత్తం ఈ ఫోల్డర్ లోనే ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత ప్రాజెక్ట్ ని నాకు సెండ్ చేయాలి. నాకు ఎలా సెండ్ చేయాలంటే, ఈ ఐలాండర్ ని రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు అచీవ్ లెవెల్కి వెళ్ళేసి జిప్ ఫైల్. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని, లోపల ఉండే ఫైల్స్ ని మీరు చేయకూడదు, ప్రాజెక్ట్ అంటే ఫోల్డర్ ని మీరు జిప్ ఫైల్ చేయాలి. చూడండి, ఈ జిప్ చేసిన తర్వాత ఈ ఫైల్ ని నాకు మెయిల్ కానీ లేదా వాట్సాప్ లో కానీ నాకు సెండ్ చేయాలి. మెయిల్ అని చేయండి, వాట్సాప్ లో అని చేయండి. వాట్సాప్ లో సెండ్ చేయాలంటే మీరు ఎలాగైతే ఇమేజెస్ పంపిస్తారో అలా క్లిక్ చేసినప్పుడు మీకు సెండ్ డాక్యుమెంట్ అనేసి ఉంటుంది. డాక్యుమెంట్ అనేసి ఆ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇలాంటి డాక్యుమెంట్ మీరు పంపించవచ్చు అనమాట. ఇమేజెస్ పంపిస్తారు, డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఫైల్ పంపిస్తారు మీరు. ఓకేనా? ఇప్పుడు నేను పంపిస్తాను చూడండి, మీకు ఏదైనా సరే మనకి మన ఫైల్, మన ప్రాజెక్ట్ ఫైల్ ఇది అనమాట. దీన్ని మొత్తం జిప్ చేయకూడదు, మీరు ఈ ఫోల్డర్ ని జిప్ చేయాలి. యాడ్ టు అచీవ్ జిప్ ఫైల్. ఓకేనా? మెయిల్ నుంచి పంపించుకోవాలంటే మెయిల్కి వెళ్ళాలి, అండ్ వాట్సాప్ నుంచి సెండ్ చేసుకోవాలంటే వాట్సాప్కి వెళ్ళేసి సెండ్. యాడ్ టు డాక్యుమెంట్ అనేసి ఉంటుంది, యాడ్ డాక్యుమెంట్ అనేసి ఆ డాక్యుమెంట్ యాడ్ చేసుకొని మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. రేపటి వరకు నాకు అందరూ ఒక చిన్న ప్రాజెక్ట్ అంటూ నాకు డిజైన్ చేసి చూపించాలి. ఓకేనా?